మనం ఎవరితో సహవాసం చేస్తామంటే ఆయనతో సహవాసం చేయాలి. దేవునితో మనకు సహవాసం. ఎందుకంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చిన కారణం ఏమిటంటే దేవునికి దూరం అయిపోయిన మానవుడిని తిరిగి దేవునితో కలపాలి, దేవునితో కలిపి జీవించాలి. అది ఆయన ఉద్దేశం. అందుకే దేవుడు మానవుడితో దేవుడు సహవాసం చేయాలని దేవుడు మానవుని చేశాడు. ఆ మానవుడు ఎప్పుడైతే దారి తప్పి దేవునికి దూరమయ్యాడో ఆ మానవుని కోసము మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువలో మరణించి ఆయన విలువైన రక్తము ద్వారా పరిశుద్ధపరిచి తండ్రి అయిన దేవునితో పాపి అయిన మానవుని దేవుడు ఏకపరచటానికే మన ప్రభు అయిన యేసు ఈ లోకానికి వచ్చెను. అందుకే యోబు అంటున్నాడు, ఆయనతో మనం సహవాసం చేసిన ఏం కలుగుద్ది? సమాధానం కలుగుద్ది, అలాగే మేలు కలుగుద్ది. మన సహవాసం ఎవరితో ఉండాలంటే తండ్రి అయిన దేవునితో మన సహవాసం ఏర్పడాలి. అదే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కోరుకుంటుంది. ఆయనతో సహవాసం చేస్తే ఏం కలుగుద్ది అంటే మేలు కలుగుద్ది. అలాగే మనకు మేలు కలిగి మనం సమాధానంగా ఉండాలంటే దేవునితో సహవాసం చేయాలి. ఆనాడు అపోస్తుల బోధ యందు ఎప్పుడైతే వాళ్ళందరూ ఆ దేవుని వాక్యము చేత దర్శించబడ్డారో అపోస్తుల బోధ యందును, రెండవది సహవాసము యందును వారు ఎడతెగక ఉన్నారు, సహవాసంగా కలిసి ఉన్నారు. ఎందుకంటే సహవాసంగా లేకపోతే శత్రువు వారి మధ్య పనిచేస్తుంది. దేవుడు ఆదామును చేశాడు. ఆదామును చేసి దేవుడు సమస్తాన్ని ఆశీర్వదించాడు. ఆదామును చూశాడు, నడు ఒంటరిగా ఉంట మంచిది కాదు అని. కనుక దేవుడు ఆదాము గాఢనిద్ర కలగజేసి ప్రక్కటెముక తీసి స్త్రీనిగా చేసి ఆదాము దగ్గర పెట్టాడు. ఎప్పుడైతే ఆదాము లేని సమయంలో వారి మధ్యలో ప్రవేశించింది సాతాను, వారి కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసి వారికి అసమాధానం కల్పించింది, దేవుని నుండి దూరం చేసింది. కనుక దేవుడు వారిని ఐక్యపరిచారు, దేవునితో సమాధానపరిచారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా. అందుకే ఆయనతో మనం సహవాసం చేసిన మనకు సమాధానం కలుగుద్ది. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రియ ప్రభువా, ఆదిమ సంఘము ఎలా అయితే మా ప్రభు విస్తరిస్తూ వచ్చాయో తండ్రి, మా యొక్క సహవాసాన్ని కూడా మీరు దీవించండి, దినాభివృద్ధిని కలిగించండి. సంఘంలో ప్రతి సభ్యుని దర్శించండి, ప్రతి ఒక్కరిని దర్శించండి, ప్రతి వారిని జ్ఞాపకం చేసుకోండి. అపోస్తుల బోధలో, సహవాసంలో, రొట్టె విరుచుటలో, ఎడతెగక ప్రార్థించడంలో ఎలా కలిసి ప్రయాసపడ్డారో అలాగే ఈనాటి సంఘము కూడా మేము అలాగా సిద్ధపడి మీ రాకడ కొరకు ప్రభువా ఎదురు చూస్తూ ఎత్తబడే సంఘముగా మమ్మల్ని సిద్ధపరచమని ఈరోజు ఎవరైతే ఈ వాక్యము ద్వారా ప్రభువా నన్ను కూడా అలా చెయ్యి, నన్ను అలా బలపరచు, నన్ను అలా ప్రత్యేకించు అని ఎవరైతే ప్రభువా ఈరోజు హృదయపూర్వకంగా మరి ప్రార్థిస్తున్నారో వారిని దర్శించండి, వారిని దీవించండి, ఆశీర్వదించండి. అలాంటి సర్వతి సంఘముగా నీ రాకడ కొరకు సిద్ధపడి మీ రాకడలో ఎత్తబడే గొప్ప సంఘముగా, మహిమగల సంఘముగా మమ్మల్ని సిద్ధపరచమని, దీవించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.